ఫ్రెండ్స్ ఈరోజు మనం నాయిస్ ColourFit Qube స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఇందులో నేను 2 కలర్స్ని అయితే తెప్పించాను. ఈ 2 కలర్స్ని అయితే ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఓకే, బాక్స్ మీద చూసుకుంటే నాయిస్ ColourFit Qube అండ్ SP02 ఎడిషన్తో అయితే వస్తుంది ఈ వాచ్ అయితే. ఇంకా లెఫ్ట్ రైట్ చూసుకుంటే మనకు డిజైన్డ్ ఇన్ ఇండియా అని అయితే రాసి ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేస్తే కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. 1.4 టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. మల్టీ స్పోర్ట్స్ మోడ్తో అయితే వస్తుంది. 7 days బ్యాటరీ బ్యాకప్తో అయితే వస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ని మెజర్ చేస్తుంది. 24/7 హార్ట్ రేట్ అయితే మానిటర్ చేస్తుంది. IP68 వాటర్ రెసిస్టర్తో అయితే వస్తుంది. ఇంకా బాటంలో చూసుకుంటే మనకు వాచ్ MRP అయితే ఉంది 4,999 అయితే ఉంది. మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 1,799కి అయితే సేల్లో అయితే ఉంది. ఆఫర్లో అయితే ఇంకా తక్కువకి అయితే వస్తుంది. ఓకే, బాక్స్ని అయితే సీల్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడున్న స్మార్ట్ వాచ్ల్లో అయితే మనకు బడ్జెట్లో ఉన్న బెస్ట్ వాచ్ అయితే అనుకోవచ్చు. అండర్ 2000లో నాకైతే ఇది నచ్చింది, అందుకే తెప్పించాను. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వారంటీ కార్డ్ అయితే ఉంది అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇది. ఓకే, బ్యాక్ సైడ్ అయితే వారంటీ కార్డ్ అయితే ఉంది. ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఇందులో కూడా సేమ్ యాస్టిస్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంది. ఓకే, మనం వాచ్ని అయితే బయటకి అయితే తీద్దాం ఒకసారి. ఓకే, ఇది బ్లాక్ కలర్ వాచ్ చూడొచ్చు. ఓకే, బయటకి అయితే తీద్దాం. ఓకే, వాచ్ అయితే చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. ఇంకా బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అయితే చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు మైక్రో USB పోర్ట్తోనైతే వస్తుంది. ఇది మ్యాగ్నెటిక్తోనైతే ఛార్జ్ అయితే అవుతుంది. అయితే లోపలైతే నాయిస్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ అయితే పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఇంకో వాచ్ అయితే చూద్దాం. ఓకే, ఇది గోల్డ్ కలర్, మనకు ఇది గోల్డిష్ కలర్లో ఉంది. ఇది కూడా చాలా ఎక్సలెంట్ అయితే కనబడుతుంది కలర్ అయితే. ఇంకా ఈ బాక్స్లో కూడా సేమ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ స్టిక్కర్ అయితే ఉన్నాయి. ఓకే, వాచ్ యొక్క మనకు స్ట్రాప్ అయితే చూసుకుంటే కొంచెం రఫ్ ఫినిష్ అయితే ఉంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే, మనకు వాచ్ యొక్క స్టిక్కర్ అయితే రిమూవ్ చేద్దాం. ఓకే, గోల్డ్ కలర్ వాచ్ కూడా మనకు చాలా ఎక్సలెంట్ అయితే కనబడుతుంది. స్ట్రాప్ అయితే కొంచెం లైట్ క్రీమ్ టైప్ అయితే కనబడుతుంది. ఓకే, వాచ్ అయితే మనకు ఫ్రేమ్ అయితే సైడ్స్ అయితే మనకు గోల్డ్ కలర్లో అయితే ఉంది. 2 కలర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇంకా డిస్ప్లే మనకు లైట్గా కర్వ్ అయితే ఉన్నాయి. ఓకే, వాచ్ అయితే పవర్ అయితే చేద్దాం. ప్లేస్టోర్లో అండ్ iOSలో మనకు నాయిస్ ColourFit అనే యాప్ అయితే ఉంటుంది. అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ అయితే చేశాను. ఓకే, మనం QR కోడ్ కూడా స్కాన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు పేరింగ్లో డైరెక్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. డివైస్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఓకే, పేరింగ్ సక్సెస్ఫుల్, గెట్ స్టార్ట్. ఓకే, వాచ్లో చూసుకోవచ్చు టిప్స్ అయితే చూపిస్తుంది. మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఏమేమైతే యూజెస్ అయితే ఉన్నాయో అదైతే చూపిస్తుంది. ఓకే, మనం ఒకసారి యాప్ని అయితే ఇంటర్ఫేస్ చూద్దాం. ఓకే, కింద చూసుకుంటే మనకు షాప్ ఉంది, యాక్టివిటీ ఉంది, వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మనమైతే చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజ్లో మనకు ఫోటో అండ్ గ్యాలరీ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మనకు డివైస్ని అయితే ఓపెన్ చేస్తే మనకు చెకింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్క్రోల్ చేస్తే మనకు ఫస్ట్ అయితే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే ఉంది, అది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా రేస్ సెన్సార్ అండ్ ఇంకా టైం సెటప్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా మనము ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సింగిల్ బటన్తోనైతే కెమెరా అయితే మనకు 3 secondsలో అయితే ఫోటో అయితే తీస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు SP02 అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనము అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఫైండ్ మై డివైస్ అయితే ఉంది. ఇక్కడ మనకు డివైస్ అయితే వైబ్రేట్ అయితే అవుతుంది. ఇంకా మనకు నోటిఫికేషన్ అలారం అయితే ఉంది. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏ యాప్ని అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ప్రజెంట్ అయితే అప్ టు డేట్ అయితే అప్డేట్ అయితే ఉంది వాచ్ అయితే. ఇంకా మనకు వాచ్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో అయితే చూద్దాం ఒకసారి. ఓకే, వాచ్ ఇంటర్ఫేస్ అయితే వాల్పేపర్ అయితే ప్రజెంట్ అంటే మనకు ఇన్బుల్ట్ అయితే అది వస్తుంది. ఇక మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు.
ఓకే, మనకు బాటమ్ నుంచి స్లో చేస్తే మనకు ఫస్ట్ డూ నాట్ డిస్టర్బ్ అయితే ఉంది, ఇక బ్రైట్నెస్ ఉంది, ఫైండ్ మై ఫోన్ అయితే ఉంది. ఓకే, మొబైల్ అయితే రింగ్ టోన్ అయితే మోగుతుంది. ఇంకా సెట్టింగ్స్లో వచ్చేసి డైల్ ప్యాడ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్రైట్నెస్ అయితే ఉంది, ఎబౌట్ ఫోన్ ఉంది, పవర్ ఆఫ్ ఉంది, రీసెట్ ఉంది. ఇంకా హోమ్ పేజ్ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్, స్లీప్, హార్ట్ రేటు, స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఇంకా మెసేజ్ అలర్ట్, వెదరు, బ్లడ్ ఆక్సిజను, ఫైండ్ మై ఫోను, అలారం, టైము ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. పైనుంచి ఇలా స్క్రోల్ చేస్తే మనకు మెసేజ్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ అండ్ హార్ట్ రేటు, వెదర్ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకు మెసేజ్ వస్తే ఇలా అయితే చూపిస్తుంది. ఇంకా కాల్ వస్తే కూడా చూడవచ్చు. మనం సైలెంట్ లేదంటే రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాయిస్ ColourFit Qube స్మార్ట్ వాచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ వాచ్ యొక్క బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చుంటే మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.